ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వాక్యం. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయమున దేవుడు మనతో మరొక వాగ్దానముతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాసుకొనినను నీ దోషము మరకవలే నాకు కనబడుచున్నది. ఈ మాటలో దేవుడు మన యొక్క స్థితిని తెలియచేస్తూ ఉన్నారు. సాధారణంగా మనిషి పుట్టుకతోనే పాపము కలిగిన వాడు. పాపముతో జన్మించిన ప్రతి మానవుడు ఈ లోకములో జీవిస్తూ తనకు తానుగానే నీతిమంతుడిగా తీర్పు తీర్చుకుంటాడు. ఏ మనుష్యుడు కూడా నేను పాపము చేసిన వాడనని ఒప్పుకోడండి. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క విధులను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, నీవు ప్రతి విషయములో నీవు నీ మార్గములను తప్పి తిరిగితివి అని మన మీద ఆయన దోషము నేరము మోపుతూ ఉన్నాడండి. దేవుని కన్నుల నుండి మనలను మనము తప్పించుకొనలేమండి. ఎందుకంటే ఆయన ప్రతినిత్యము కూడా మనలను కాపాడుతూ ఉన్న దేవుడండి. మనం చేస్తున్న ప్రయాణాలలో కానీ, మనం చేస్తున్నటువంటి పనులలో కానీ అన్ని విషయాల మీద ఆయన కన్నులు మన మీద ఉన్నవండి. మనల్ని చూడట్లేదని, నన్ను చూడటలేదని, నన్ను ఎవరు పరిశీలన చేయట్లేదని, నేను మరుగుపడి ఉన్నానని నీవు నీ అజ్ఞానంతో ఒకవేళ అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు కదా, నా కన్నులు ప్రతి స్థలము మీదను ఉన్నవి అని ఆయన అంటున్నారు. కీర్తనల గ్రంథం 98లో అంటున్నారు కదా, మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చూశారండి, మనం చేసినటువంటి ప్రతి దోషము ఆయన ఎదుట ఉంచుకుని ఉన్నాడు దేవుడు. అలాగున ఉంచుకొనకుండా మనం చేసిన ప్రతి దోషమును గనక ఆయన మన ఎదుట ఉంచినప్పుడు మనం నిలవగలమా? ఆయన తీర్పులో మనం నిలబడితే ఆయనతో వాదించగలమా? కాబట్టి ఆయన మన దోషములన్నిటినీ ఆయన తన ఎదుట ఉంచుకుని మనలను ఇంకనూ ఆయన కృపతో కాపాడుతూ ఉన్నాడు. ఎందుచేతండి? ఆయన ప్రేమగల దేవుడు కనుక. కాబట్టి మన రహస్య పాపాలన్నిటినీ ఆయన ముఖకాంతిలో దాచుకుని ఉన్నాడు. అన్నీ కూడా ఆయన ముఖకాంతిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరంలో దేవుడు నీ ఎడల జరిగించినటువంటి ఆయన అత్యంత ప్రేమ కనికరములను నీవు జ్ఞాపకం చేసుకొనక ఇంకనూ నీవు నీ దోషములోనే ఉంటావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నేను క్షారంతో కడుగుకున్నాను, విస్తారమైన సబ్బు రాసేసుకున్నాను, నా మరక, నా పాపము, నా దోషము ఎవరికి కనబడదు అనుకుంటున్నావా? అజ్ఞానంతో గనక నీవు ఉంటే గనక ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీవు క్షారంతో కడుక్కున్న, విస్తారమైన సబ్బు రాసుకునిన, నీవు మేకప్ చేసిన దేవుడు నీ యొక్క దోషాన్ని నీ మీద మోపుతూ ఉన్నాడు. కాబట్టి దోషాలను పరిహరించే ఆ దేవాది దేవుని నీ విడిచి నీవెన్నాళ్ళు తిరుగుతావు? ఈ లోకంతో స్నేహం చేస్తూ ఆయన ఆజ్ఞలను, ఆయన క్రియలను నువ్వు పాటించకుండా, ఆయన ఆజ్ఞలను పాటించకుండా, ఆయన మార్గంలో నడవకుండా నీకు నీవుగా ఎందుకు దోషములో నీవు మసులుతున్నావు? దేవుడు నీతోనే ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన నీ దోషములను పరిహరించి నిన్ను పరిశుద్ధినిగా చేయుటకే ఆయన తన కుమారుని లోకానికి పంపాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆయన ప్రవేశము ఈ లోకంలోనికి ఎందుచేత వచ్చినదంటే నీ దోషములను, నీ పాపములను పరిహరించి నిన్ను ఆ పరమును చేర్చుట కొరకే. కాబట్టి ఈరోజే నీవు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ చెడ్డ తలంపులను, ఆ దోషములను పరిహరించుకుని
యేసయ్య రక్తంలో నీవు కడబడినట్లయితే ఆయన నిన్ను పరమునకు తీసుకుని వెళతాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడిన ఈ వాగ్దానమును బట్టి ఒక్కసారి నిన్ను నీవే పరిశీలన చేసుకొని నీలో ఉన్న దోషములను కడిగివేయమని ఆయనను ఒక్కసారి అడగగలవా? నీవు మోకరించి నీవు నీ గదిలో ఉండి ఈరోజు ఈ వాగ్దానమును వింటున్న నీవు ఒక్కసారి నీ దోషమేమిటి, దేవుని ఎడల ఎలాంటి దోషమును కలిగి ఉన్నావు, దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఆయన మాటలకు విధేయుడు కాకుండా ఎన్నాళ్ళు తిరుగుతావు? కాబట్టి నీతోనే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ ఉన్న చోటనే మోకరించి ఈ చిన్న ప్రార్థన దేవునితో చేయి. ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి, మా దోషములను నీ ముఖ కాంతిలో ఉంచుకున్నవాడా, మా రహస్య పాపములను నీవు కప్పి మమ్మలను ఈ దినము వరకు, ఈ క్షణము వరకు కాపాడుతూ ఉన్న దేవా నీకు స్తోత్రాలు. మేము దోషము చేసి మా దోషములను ఒప్పుకొనక ఈ లోకములో మమ్మలను మేము నీతిమంతులుగా తీర్పు తీర్చుకొనొచ్చు పైకి భక్తి గల వారి వలె కనబడుతూ లోపల నిన్ను ఆశ్రయించని వారిగా ఉన్నాము నాయన. కాబట్టి ఈరోజే ఈ సంవత్సరాంతమున ప్రభువా మీరు మాకు సహాయము చేయండి అయ్యా. మా దోషములను మీ పాదముల చెంత ఒప్పుకుంటున్నాము నాయన. మా దోషములను కడిగివేయమని అడుగుతున్నటువంటి నీ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. ఈ వాగ్దానము ద్వారా నాయన వారి దోషములను ఒప్పుకొని అయ్యా నీ మార్గములో వారు నడుచుటకు నాయనా ఇదిగో నీ ఆజ్ఞలను పాటించుటకు, నీ వాక్కులను విని వాటి ప్రకారం జీవించుటకు తీర్మానం చేసుకున్న ఈ నీ కుమారులను కుమార్తెలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను నాయన. వారి జీవితంలో ఉన్న ప్రతి దోషమును కడిగివేసి అయా మరక వేళ నీకు కనబడుతూ ఉన్నటువంటి ఆ మలినమంతటిని తీసివేసి వీరిని పరిశుద్ధులుగా నీ కుమారులుగా స్వీకరించుమని, ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.